హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడే 1 వీక్ గ్యాప్ వచ్చేసింది మన ఛానల్లో సజెషన్స్ వీడియో అప్లోడ్ చేసి. అందుకే మళ్ళీ కొన్ని మంచి సజెషన్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో ఈ వీడియోలో డైరెక్ట్ తెలుగుతో పాటు వేరే లాంగ్వేజ్ మూవీ కూడా ఉంది. చాలా వరకు తెలుగు డబ్బుడ్ మూవీస్ కూడా సజెస్ట్ చేస్తా. ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్ లో ఏదైనా మూవీ మీరు మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు మిస్ అవ్వకండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ సజెషన్స్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా మన ఫస్ట్ మూవీ ఏంటంటే ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. సో ఇంకా ప్లాట్ ఏంటంటే యౌడ్జా అనే ప్లానెట్ లో బ్రతికే ప్రిడేటర్స్ ని యౌడ్జాస్ అంటారు. అయితే వీళ్ళలోనే వీక్ మెంబర్ ని చంపేసే రూల్స్ ఉంటాయి అక్కడ. అది ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే ఈ రూల్ పాటించాల్సిందే. ఈ క్లాన్ లోనే వీకెస్ట్ మెంబర్ మన డెక్, ఈ మూవీలో హీరో. సో డెక్ ని సేవ్ చేసే ప్రాసెస్ లో అతని బ్రదర్ అతన్ని గెన్నా అనే ప్లానెట్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళ ముందు ఒక ఛాలెంజ్ ఉంటుంది. అదేంటంటే గెన్నా అనే గ్రహంలో ఉండే ఎపెక్స్ ప్రిడేటర్ కలిస్క్ ని డిఫీట్ చేయాలి. సో ఇలా క్రాష్ ల్యాండ్ అయిన డెక్ అక్కడ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునే లోపే హాఫ్ ఆఫ్ ది వెపన్స్ ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత డెక్ కి థియా పరిచయం అవుతుంది. థియా అనేది ఆండ్రాయిడ్ డిజైన్ రోబోట్. సో థియాని యూజ్ చేసి కలిస్క్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రాసెస్ లో ఏం జరిగింది, వీళ్ళ టీంలో కొత్తగా యాడ్ అయిన టీమ్మేట్ ఎవరు, థియా స్టోరీ ఏంటి, ఫైనల్ గా డెక్ అనుకున్నది సాధించాడా లేదా, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు జనరేషన్ కి ప్రిడేటర్ క్రేజ్ తెలియదు అనుకుంటా. 90s జనరేషన్ వాళ్ళకి ప్రిడేటర్ మూవీ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. అప్పుడే ఫస్ట్ ప్రిడేటర్ మూవీ రిలీజ్ అయ్యి టీవీలో వేస్తే చూసేవాళ్ళు. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇంకొన్ని మూవీస్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ కి కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ప్రిడేటర్ అనే ఒక క్రియేచర్ వేరే గ్రహం నుంచి భూమి మీదకి వస్తే ప్రిడేటర్ పవర్స్ ని ప్రిడేటర్స్ ని హ్యూమన్స్ ఎలా ఆపగలిగారు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆ టైంలో. కానీ తర్వాత అందులోకి ఏలియన్స్ ని ఇంక్లూడ్ చేయడం ఏంటేంటో చేశారు. బేసిక్ గా ప్రిడేటర్ అంటేనే మనకు ఏలియన్, మళ్ళీ ఇంకో ఏలియన్ క్రీచర్ ని యాడ్ చేసి నెగిటివ్ షేడ్స్ లో ఉన్న ప్రిడేటర్ ని పాజిటివ్ షేడ్ కి తీసుకొచ్చి దాని ఒక ఫ్రాంచైజ్ చేశారు. అయితే లాస్ట్ మూవీ వచ్చి ప్రే ఈ ఫ్రాంచైజ్ లో. ఈ మూవీతో మళ్ళీ ప్రిడేటర్ ఫ్రాంచైజ్ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త ఎరా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఈ మూవీ. ఇప్పుడు బ్యాడ్లాండ్స్ కూడా ఈ లెగసీని కంటిన్యూ చేసింది. ఇదొక మంచి కంబ్యాక్ మూవీ ఈ ఫ్రాంచైజ్ లో. యౌడ్జా క్లాన్ లోనే వీకెస్ట్ మెంబర్ మన డెక్. అలాంటి డెక్ లోకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వచ్చాయి, తన స్వార్థం తప్ప వేరే ఏది చూసుకోలేని డెక్ ఎలా చేంజ్ అయ్యాడు అంటే ఒక పాయింట్ దగ్గర మూవీ మెయిన్ పాయింట్ చేంజ్ అవుతుంది, అసలు విలన్ చేంజ్ అవుతాడు. ఈ విషయాలు డెక్ అర్థం చేసుకోవడం ఇదంతా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. ప్రిడేటర్ మూవీస్ కానీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ నచ్చే వాళ్ళకి మంచి ఆప్షన్ ఈ మూవీ. లాజిక్స్ ఇవేం చూడొద్దు, ప్రిడేటర్ చేసే యాక్షన్ ని ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్ స్టోరీ లైన్ లో ఎమోషన్స్ ని ఇంక్లూడ్ చేసి ప్రెజెంట్ చేశారు. మూవీకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పటి వరకు మూవీ చూడకపోతే ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ప్రిడేటర్ తెలుగులో మాట్లాడతాడనే డౌట్స్ వద్దు, మూవీ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడ్రా నీ. సో ఇంకా మన సెకండ్ మూవీ వచ్చేసి జియామ్. థాయ్ యాక్షన్ హారర్ ఫిల్మ్ ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే సర్వైవల్ మూవీ, ఇంకో మాటలో చెప్పాలంటే జాంబీ మూవీ. ఇంకా ప్లాట్ ఏంటంటే వరల్డ్ మొత్తం ఫుడ్ షార్టేజ్ జరుగుతున్న టైంలో న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి. మేజర్ గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. గ్లోబల్ టెంపరేచర్ పీక్స్ కి వెళ్తుంది. సో అప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫిషెస్ చనిపోతాయి ఒక బ్యాక్టీరియా వల్ల. ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మెల్ట్ అవుతున్న పోలార్ ఐస్ నుంచి. అయితే మన హీరో సింగ్ ఒక డీల్ ఒప్పుకుంటాడు. బ్యాంకాక్ నుంచి ఒక కంటైనర్ ని తాయ్కి తీసుకొస్తాడు. ఈ కంటైనర్ లో ఉన్న కంటామినేటెడ్ ఫుడ్ తీసుకొని ఒకడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇదే హాస్పిటల్లో డాక్టర్ జాబ్ చేస్తుంది మన హీరోయిన్ రిన్. సో ఎవరైతే పేషెంట్ ఈ ఫుడ్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతాడో వాడికి ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మన హీరో హాస్పిటల్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ని కాపాడా, అసలు వాళ్ళకు వచ్చిన వైరస్ ఏంటి, ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు అయ్యారా లేదా, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ గా జాంబీ మూవీస్ కానీ సర్వైవల్ మూవీస్ ఇష్టపడే కేటగిరీ పీపుల్ కొంచెం ఉంటారు. బికాస్ ఇలాంటి మూవీస్ లో ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ మెయింటైన్ అవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ త్రోట్ ఎంగేజింగ్ గానే ఉంటాయి. మూవీ మొత్తం ఒక హాస్పిటల్లో ఒక నైట్ లో జరుగుతుంది స్టోరీ. ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. నాకు తెలిసి చాలా మంది చూసుండరు అని అనుకుంటున్నా. అయితే మూవీలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే నాకు డబ్బింగ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకోటి లాస్ట్ 20 minutes అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి. అది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని కూడా అనిపించింది. ఇంకో డిసడ్వాంటేజ్ లాంగ్వేజ్. మూవీ అయితే తెలుగులో అవైలబుల్ గా లేదు. బట్ స్టిల్ నాకు తెలిసి ఈ జానర్ కి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. ఎందుకంటే స్టోరీలో ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు ఉండవు. వన్స్ వైరస్ ఎఫెక్ట్ అయ్యాక దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా సర్వైవ్ అయ్యారు, ఇదే మెయిన్ పాయింట్. రన్ టైం కూడా తక్కువే ఉంటుంది, 1.5 hours ఉంటుంది అంతే. సో లాంగ్వేజ్ ప్రాబ్లం పక్కన పెట్టేసి మూవీ ట్రై చేయండి. మూవీ నెట్ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. సో ఇంకా థర్డ్ మూవీ ఏంటంటే ది గ్రేట్ ఫ్లడ్. కొరియన్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఇది.
న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, సునామీ వచ్చినప్పుడు ఏం జరిగింది అనే పాయింట్ చుట్టూ ఉంటుంది. ఇంకా ప్లాట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి సౌత్ పోల్లో ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అవుతుంది, సో దాని వల్ల న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయనే విషయం తెలిసినా ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచేస్తారు. అయితే ఒక రోజు మార్నింగ్ యాన్ లేచేసరికి వాళ్ళ అపార్ట్మెంట్స్ మొత్తంలో ఫ్లడ్ వాటర్ నిండిపోయి ఉంటుంది. తన 6 years ఓల్డ్ సన్ ని తీసుకొని రూఫ్ పైకి వెళ్ళాలి అనుకుంటుంది. అదే టైంలో యునైటెడ్ నేషన్స్ అఫీషియల్స్ నుంచి యాన్ కి కాల్ వస్తుంది, రూఫ్ దగ్గర వాళ్ళ కోసం హెలికాప్టర్ వెయిట్ చేస్తుంది అని. దానికి వాళ్ళొక ఏజెంట్ ని యాన్ దగ్గరకు పంపుతారు రూఫ్ దగ్గరికి తీసుకొని రావడానికి. సో అలా రూఫ్ దగ్గరికి వెళ్లాల్సిన యాన్ కి ఏం జరిగింది, వాళ్ళతో పాటు అపార్ట్మెంట్స్ లో ఉన్న ఇంకా చాలా మంది ఈ సునామీలో ఇరుక్కుంటారు, వాళ్ళని యాన్ సేవ్ చేసిందా, రూఫ్ వరకు రీచ్ అయిందా లేదా, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. బేసిక్ గా సునామీ ఫ్లడ్స్ అంటే సర్వైవల్ మోడ్ లో ఉంటుంది మూవీ, కానీ అంతకన్నా పెద్ద లూప్ మనకి మిడ్ వేలో అర్థమవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఇందులోనే, మళ్ళీ మెమరీస్ ని స్టోర్ చేయడం, ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. సర్వైవల్ మూవీస్ లోనే ఇదొక డిఫరెంట్ మూవీ. ఇన్ని సబ్ ప్లాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఒక ప్లాట్ లోంచి ఇంకో ప్లాట్ ఓపెన్ అవుతుంది. క్లైమాక్స్ అయితే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చాలా విషయాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, సేమ్ టైం క్లారిటీ కూడా ఇస్తాయి. సో క్లియర్ గా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే అర్థం అవుతుంది. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఏం ఉండవు, ఉన్న కొన్ని క్యారెక్టర్స్ తోనే మూవీ అంతా రన్ అవుతుంది. రన్ టైం కూడా తక్కువే, 1 hour 50 minutes వరకు ఉంటుంది. 2025 లో రిలీజ్ అయిన మూవీ ఇది కూడా. సో ఇప్పటి వరకు ది గ్రేట్ ఫ్లడ్ మూవీ చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, వెంటనే చూసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కాకపోతే వాళ్ళకి స్టోరీ అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇంకా మన 4th మూవీ ఏంటంటే బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ ఫిల్మ్ ఇది. సో ఇంకా ప్లాట్ ఏంటంటే కొరియాలో చాలా హెవీ ఎర్త్ క్వేక్ వస్తుంది. ఆ తర్వాత చాలా వరకు ప్లేసెస్ మొత్తం స్మాష్ అయిపోతాయి. అలా అన్ని పోయాక వేస్ట్ ల్యాండ్ లో కొంతమంది ఈ డిజాస్టర్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళందరూ ఒక ప్లేస్ లో చిన్న చిన్నగా ఇల్లు బిల్డ్ చేసుకుని బతుకుతూ ఉంటారు. అయితే వీళ్ళకి మేజర్ గా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ గ్రూప్ లో మెయిన్ పర్సన్ నామ్సాన్ ఏదో ఒక యానిమల్ ని హంట్ చేసి దాని మీట్ సేల్ చేసి వచ్చిన రిటర్న్స్ తో లివ్ చేస్తూ ఉంటాడు. అయితే నామ్సాన్ ఒకప్పుడు మంచి ఫైటర్, అలా చాలా ఫేమస్ కూడా. అతనికి ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. అయితే సునా అనే అమ్మాయిని కొంతమంది అప్రోచ్ అయ్యి ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడ లైఫ్ బాగుంటుంది, అన్ని ఉంటాయని చెప్పి ఒక అపార్ట్మెంట్ కి తీసుకెళ్తారు. ఈ ఎర్త్ క్వేక్ లో కూడా ఒక అపార్ట్మెంట్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్ లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళనే తీసుకెళ్తున్నారు, సునా కోసం నామ్సాన్ ఏం చేశాడు, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. డాన్లీ అందరికీ తెలుసు అనుకుంటా, రీసెంట్ గా స్పిరిట్ మూవీలో ఒక రోల్ చేస్తున్నారు అని ఒక అప్డేట్ చాలా వైరల్ అయింది. అతనే ఈ మూవీలో హీరో. బేసిక్ గా డాన్లీ అంటే మంచి యాక్షన్ మూవీస్ ఉంటాయనవి. ఇంకా చాలా యాక్షన్ మూవీస్ కూడా ఉన్నాయి, అవి వేరే సజెషన్స్ వీడియోలో సజెస్ట్ చేస్తా. నాకైతే కొరియన్ యాక్షన్ మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డాన్లీనే. డాన్లీ కట్అవుట్ కి ఏ ఫైట్ అయినా రియల్ అనిపిస్తుంది, మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ మూవీలో కూడా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అసలు ప్రీ క్లైమాక్స్ వచ్చే సీక్వెన్స్ అయితే అల్టిమేట్ ఉంటుంది, ఒక్కడే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ ఫైట్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇలాంటివి మూవీలో చాలా ఉంటాయి. డాన్లీని సౌత్ కొరియన్ సూపర్ హీరో అంటా నేనైతే. అంత బాగా సెట్ అవుతారు యాక్షన్ సీన్స్ లో. అదనే కాదు, కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా చేస్తుంటాడు మూవీలో, భలే ఉంటది యాక్టింగ్ కూడా. ఇంకా అపార్ట్మెంట్ లో ఉన్న సైంటిస్ట్ అంకుల్ చేసే ఎక్స్పెరిమెంట్స్ అయితే పెద్ద యుద్ధమే చేసినట్టు ఉంటుంది. ఇదంతా డాన్లీ తన టీమ్ తో ఎలా ఆపాడు అనేది సినిమా. మూవీ రన్ టైం 1 hour 50 minutes ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ 2024 లో రిలీజ్ అయింది. మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. నెక్స్ట్ ఏంటి? సో ఇంకా మన 5th మూవీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారు అంటే మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఇలాంటి ఒక సజెషన్స్ వీడియో వస్తూనే ఉంటుంది. మూవీ రివ్యూస్ కూడా జెన్యున్ గా ఇస్తాం. సో మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది, హైప్ కూడా కొట్టేయండి. హైప్ బటన్ చూపించకపోతే నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి హైప్ చేయొచ్చు. అలా చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. సో ఇంకా మన 5th మూవీ ఏంటంటే టీటీటీ, తలైవార్ తంబి తలైమయిల్. కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేసా అనుకుంటున్నా. పొలిటికల్ కామెడీ డ్రామా ఫిల్మ్ ఇది. సో ఇంకా ప్లాట్ ఏంటంటే జీవరత్నం పంచాయతీ ప్రెసిడెంట్. అయితే సౌమ్య అనే అమ్మాయికి మ్యారేజ్ సెట్ అవుతుంది. సౌమ్య వాళ్ళ ఫాదర్ ఇలవరసు. సో ఇలవరసుకి అతని నైబర్ మనీకి కొన్ని గొడవలు ఉంటాయి. అయితే ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇద్దరివి పక్కనిల్లులు. సో సౌమ్యకి మ్యారేజ్ సెట్ అయ్యాక రేపు మార్నింగ్ 10:30కి మ్యారేజ్. సో ఇవాళ నైట్ అంతా పెళ్లి పనులు హడావుడి అదంతా ఉంటుంది. అలాంటి టైంలో మనీ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఇక్కడే కేయోస్ స్టార్ట్ అవుతుంది. 10:30కి చెల్లప్పన్ శవాన్ని తీయాలి అని మనీ అనుకుంటాడు. ఆల్రెడీ ఫిక్స్ అయిన పెళ్లి టైంకి కావాలని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని ఇలవరసు అనుకుంటాడు. సో ఇదే టైంలో పొలిటికల్ మైలేజ్ కోసం జీవా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అనుకున్నారు.
ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ ని జీవా ఎలా హ్యాండిల్ చేశాడు. మార్నింగ్ 10:30కి ఎవరు అనుకున్నది జరిగింది, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఒకటైతే క్లియర్, సిచ్యువేషన్ మాత్రం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. బికాస్ పక్క పక్కన ఇళ్లలోనే ఇదంతా జరగటం, అందులోనూ ఇద్దరికి ముందు నుంచి గొడవలు ఉండటం, ఇలాంటి సబ్జెక్ట్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. జీవా యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ నేను చూసింది అయితే బ్లాక్ మూవీ, ఆ తర్వాత ఇదే మూవీ చూడటం. సో మీకైతే పాయింట్ అర్థమైంది కదా, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంత ఫన్ జనరేట్ అయ్యింది, లాస్ట్ కి కన్క్లూజన్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. నాకైతే హెవీగా ఫన్ జనరేట్ అయితే అయ్యింది అనిపించలేదు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అనే ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. యాక్టర్స్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. సేమ్ టైంలో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది, మనకు ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. రన్ టైం ఆల్మోస్ట్ 2 hours వరకు ఉంటుంది. సో ఈ మూవీ ఇప్పటి వరకు చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉండే మూవీస్ నచ్చే వాళ్ళు ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇంకా మన 6th మూవీ ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు పండక్కి హిట్ కొట్టేశారు. కామెడీ జానర్ ఫిల్మ్ ఇది. సో ఇంకా ప్లాట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మన శంకర వరప్రసాద్ తన పిల్లల్ని చూడడం కోసం, కలవడం కోసం డెహ్రాడూన్ లోని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవుతాడు. అలా పిల్లలకి దగ్గర అయ్యాక ఈ విషయం ప్రసాద్ వైఫ్ శశిరేఖకి తెలుస్తుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాక ప్రసాద్ మళ్ళీ ఏం చేసి వీళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాడు, అసలు శశిరేఖ ప్రసాద్ పాస్ట్ ఏంటి, వాళ్ళ డివర్స్ కి కారణం ఏంటి, ప్రజెంట్ లో ఇప్పుడు ప్రసాద్ ఏం చేశాడు, ఈ గ్యాప్ లో వెంకీమామ క్యారెక్టర్ ఏంటి, వెంకీమామ క్యారెక్టర్ ఈ మూవీకి ఎలా హెల్ప్ అయింది, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ సంక్రాంతికి ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. కాంపిటీషన్ తో రిలీజ్ అయినా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమో చాలా మంది వెయిట్ చేశారు, బట్ ఈసారి కూడా దొరకలా. మూవీ అనౌన్స్మెంట్ నుంచి చాలా పాజిటివిటీ ఉంది మూవీ మీద. దాంతో పాటు బీమ్స్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ అయింది. వెంకీమామ క్యామియో అయితే ఇంకో లెవెల్లో పెట్టింది మూవీని. లాస్ట్ 30 minutes అయితే మామూలు గోల చేయరు వీళ్ళిద్దరు కలిసి. సో మూవీని థియేటర్స్ లో మిస్ అయితే G5 లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి, ఫ్యామిలీతో కలిసి చూడండి, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లెగుస్తుందండి. సో ఇంకా మన లాస్ట్ మూవీ ఏంటంటే అరోమలే, తమిళ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది. సో ఇంకా ప్లాట్ ఏంటంటే అజిత్ చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఒక మూవీకి వెళ్తే టికెట్ దొరక్క ఇంకో మూవీకి వెళ్తాడు. ఏం మాయ చేసావే మూవీకి వెళ్తాడు. ఇంకా అప్పటి నుంచి అజిత్ కి లవ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ మారిపోతుంది. సో అలా స్కూలింగ్ లో ఒకరికి ప్రపోజ్ చేసి ఫెయిల్ అవుతాడు, కాలేజ్ లో ఒకరికి ప్రపోజ్ చేసి ఫెయిల్ అవుతాడు, అలా ట్రై చేస్తూనే ఉంటాడు, ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అలా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ తర్వాత అజిత్ జాబ్ చేయాల్సి వస్తుంది, అది కూడా ఒక మ్యాట్రిమోనియల్ ఆఫీస్ లో. అక్కడే అజిత్ కి అంజలి పరిచయం అవుతుంది. అంజలి చాలా సిన్సియర్ ఎంప్లాయ్, అన్ని పర్ఫెక్ట్ గా టైం టు టైం జరగాలి అనుకుంటుంది. వర్క్ లో కూడా చాలా పర్ఫెక్షన్ చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ తీసుకుంటుంది. అజిత్ కి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అంజలి. అలాంటి వీళ్ళ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అజిత్ చేస్తున్న జాబ్ లో సర్వే అవ్వడం కోసం ఏమేం చేశాడు ఇలా మూవీ ఉంటుంది. ఈ ప్రాసెస్ లోనే ఫన్ కూడా జనరేట్ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ఇది కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ జాబ్ లో స్టార్టింగ్ అజిత్ చేసే మిస్టేక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి అజిత్ తన జాబ్ కాపాడుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, తర్వాత అజిత్ ఇంకా అంజలి మధ్య ఏం జరిగింది, మెల్లిగా అదొక రిలేషన్ లోకి ఎలా షిఫ్ట్ అయింది, ఇలా కొన్ని ప్లాట్స్ ఉంటాయి మూవీలో. కొంచెం స్లోగానే అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎమోషనల్ టచ్ కూడా యాడ్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఇంకా బాగుంటుంది. మూవీ చాలా బాగుంటుందని నేను చెప్పను, కాకపోతే ఫీల్ గుడ్ మూవీ, ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. మూవీ హాట్‌స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. సో ఇవి ఈ వీకెండ్ నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్. ఇందులో మీరు ఏ మూవీ చూసారు, లేక మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, హైప్ కూడా కొట్టేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని మంచి సజెషన్స్ తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.